హాయ్ అండి. నేనెప్పుడూ ఇంట్లో చేసే కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మరొక కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసి మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కాలీఫ్లవర్ మగ్గాక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసి 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.